హాయ్ గైస్, ఇప్పుడు నేను మీకు పార్ట్ టైం జాబ్ గురించి పూర్తి వివరాలు అందిస్తాను. ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడడం తప్పనిసరి. ఓకే, మీకు టైం లేకుంటే కొద్దిగా టైం తీసుకొని అయినా సరే పూర్తిగా చూడండి. నా కోసం కాదు, మీరు జాయిన్ కావాలి అనుకుంటే వర్క్ డీటెయిల్స్ పూర్తిగా తెలియడం కోసం. ఇక్కడ నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా చూడండి. మొదటిగా మనం వర్క్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ పార్ట్ టైం జాబ్ మాత్రమే. ఎప్పుడైతే మీ ఫ్రీ టైం ఉంటుందో 24 అవర్స్లో ఎప్పుడైనా ఈ జాబ్ చేయవచ్చు. సార్, నేను ఆన్లైన్లో చాలా చూశాను, అందరు ఇలానే చెప్తారు, ఫ్రీ టైంలో చేయొచ్చు, ఫ్రీ టైంలో చేయొచ్చు అంటే. సో ఇది అలాంటి జాబ్ కాదండి. ఓన్లీ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది ఉంటుంది, అదంతా చెప్తాను. సో ఏ టైంలో అయినా మీరు మొబైల్ ఓపెన్ చేసో ల్యాప్టాప్ ఓపెన్ చేసో డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చిందేమో చూసుకోవడము, వస్తే వెంటనే ఆన్సర్ చేయడం. ఆన్సర్ చేస్తే డబ్బులు వస్తుంది, నేను చెప్తాను. సో అలా మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి, అందరు ఇలానే చెప్తారు అని. ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. అలాగే జాయిన్ అవుతున్నారు అనేవాళ్ళు కంప్లీట్గా విషయాలు తెలుసుకోవాలి కదా. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు ఈ వీడియోలో అలా చూడమంటున్నారు అంటే, నా కోసం కాదండి, మీకోసం. జాయిన్ అయిన తర్వాత నాకు అది తెలియదు ఇది తెలియదు అంటే మీకు కష్టం కదా. సో అందుకే ఈ వీడియో చూడడం తప్పనిసరి. ఈ వీడియోలో వర్క్ డీటెయిల్స్, వర్క్ శాంపిల్స్తో సహా కంప్లీట్గా ప్రతిదీ చూపించాను, క్లియర్గా తెలుసుకోండి. చూడండి, ఈ వర్క్ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేయవచ్చు. ఇక్కడ ఒక 1600 మంది జాయిన్ అయి ఉన్నారు. 1600 మంది జాయిన్ అయి ఉన్నారు. అలానే రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారము మొబైల్లోనే ఈజీగా ఉంటుంది. ఓకే, ల్యాప్టాప్లో అంటే ఇంకా ల్యాప్టాప్ అలవాటు ఉండేటోళ్ళకి అయితే పర్వాలేదు, లేకపోతే మొబైల్లో ల్యాప్టాప్ కంటే కొంచెం తొందరగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మేము ఎలా అనేది ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తాము. చూడండి, ఎవరైనా సరే ఈ జాబ్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండి ఉండిన వాళ్ళ పేరు మీద జాబ్ తీసుకోవడము. సో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ పేరు మీద, ఒకవేళ మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే మీ పేరు మీద జాబ్ తీసుకుంటారు. ఒకవేళ నిండకపోతే మీ పేరెంట్స్ పేరు మీద కానీ వేరే వాళ్ళ పేరు మీద జాబ్ తీసుకొని మీరు వర్క్ నేర్చుకున్న తర్వాత జాబ్ చేస్తారు. ఓకే, ఎంత పెద్దవాళ్ళైనా సరే మేము జాబ్ ఇస్తాము. ఏజ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉన్నా పర్వాలేదు. తక్కువ అంటే పేరెంట్స్ పేరు మీద తీసుకుంటారు, మరీ ఎక్కువ అంటే అప్పుడు కూడా వేరే ఆలోచన ఇచ్చేసి మేము మీకు సజెస్ట్ చేస్తాం ఎవరి పేరు మీద తీసుకుంటే బాగుంటుంది అని. లేదు, సూటబుల్ అవుతుంది అంటే మీ పేరు మీదనే మీరు చేసుకోవచ్చు, ఈజీగా మీ పేరు మీదనే మీరు చేసుకోవచ్చు. ఓకే, సో అలా ఏజ్తో ఎటువంటి సంబంధం లేదు, ఎవరైనా సరే ఈ జాబ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు 9th క్లాస్ నుంచి 8th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, అంతే చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. అలాగే ఎవరైతే డిగ్రీ పీజీ ఇలాంటి చదివి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కనీసం మొబైల్ అయితే గ్యారంటీగా ఉండాలి. అదే రోజు మొబైల్ కొనుక్కొని నేను జాబ్ చేస్తాను అంటే వీలు కాదు. కొన్ని రోజులు మొబైల్ వాడండి, మొబైల్ వాడకం కూడా తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చదువుతో సంబంధం లేదండి. ఇక్కడ మీరు ఎంత క్వశ్చన్కి ఆన్సర్ చేసేదంటారు సార్, చదువుతో సంబంధం లేకుండా ఎటు ఉంటుంది అంటే, ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఉంటుంది, ఆన్సర్ వేరే చోట ఉంటుంది. ఆన్సర్ను కాపీ చేసుకొని క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేయడమే పని. ఓకేనా, మరి దీనికి చదువుతో సంబంధం లేదు. ఇంకా ఉదాహరణలు చెప్తే లేట్ అవుతుంది, సో ఉదాహరణలకి అవసరం లేదు. చదువుతో అయితే పెద్దగా అవసరం ఏమి ఉండదు, మొబైల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, వేరే జాబ్ చేస్తూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు. అదేంటి సార్, వేరే జాబ్లో పిఎఫ్ వాళ్ళ కంపెనీలో పేర్లు అన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి కదా. ఎస్, కానీ నేను ఇచ్చేది పార్ట్ టైం జాబ్. ఇక్కడ పిఎఫ్ ఉండదు, ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, జస్ట్ పార్ట్ టైం సర్వీస్. మీకు ఫ్రీ టైం ఉందా, ఆ స్టూడెంట్కి డౌట్ ఉండే క్వశ్చన్ను పోస్ట్ చేసినాడు, ఆ పోస్ట్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేస్తే డబ్బులు ఇస్తారు. ఓకేనా, సో మరి మీరు ఆన్సర్ చేయకపోతే ఏమవుతుంది, అది క్వశ్చన్ వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది.
ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంకోటి రోజుకు 1 గంట వరకు వర్క్ చేయొచ్చండి. గంట, అర్ధ గంట, 2 గంటలు, టైం ఉన్న వాళ్ళైతే 2 గంటలన్నర ఇలా వర్క్ చేసుకుంటే మీరు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీరు కింద పే స్లిప్లో వీడియోలో తెలుసుకుంటారంతా. సో అక్కడ కూడా చూడొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే యూట్యూబ్లో చెప్తా ఉంటారు, ఇక్కడ ఏం పని లేదు, ఓన్లీ సంపాదించుకోవడమే ఉంటుంది. అలాగే ఆన్లైన్లో ఎక్కడైనా జస్ట్ 1 గంట వర్క్ చేస్తే చాలు, నెలకు 1,00,000 రూపాయలు, అలాంటివి ఏం చెప్పన్నామండి. అలాంటివి ఏమి ఇక్కడ చెప్పం. ఓకే, సో గ్యారంటీ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది మాత్రమే ఉంటుంది, అంతే. మీరు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. లేదా అఫిలియేట్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటుంది. సో అది కొంచెం వర్క్ ఉంటుంది. సో వర్క్ చేస్తే దాంట్లో కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏముండదు. వేరే వాళ్ళకి కాల్ చేయడము, ఏదైనా వాట్సాప్లో స్టేటస్ పెట్టడము, లేకపోతే సోషల్ మీడియాలో సెండ్ చేయడము, ఇలాంటి వర్క్ ఏముండదు. మీరు మీ వరకు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీకు డబ్బులు వస్తుంది. గుర్తుంచుకోండి, వర్క్ గురించి ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు. సో ఇక్కడ ఏ పాయింట్లో ఏ మిస్సింగ్ ఉన్నా కూడా మీరు మళ్ళీ క్లాస్లో జాయిన్ అయినప్పుడు ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11 వరకు క్లాస్ జరుగుతుంది. ఈ ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఏదైనా తప్పుగా చెప్పినాను అనిపించినా, ఈ పాయింట్ మీరు చెప్పిన దానికి సూట్ కాలేదు సార్ అని చెప్పినా, వెంటనే అక్కడే నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే లైవ్ జరుగుతుంటుంది కదా డైలీ. మీరు నాతో మాట్లాడుతూ ఉంటారు, నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. సో అక్కడ డౌట్స్ అడగండి అంటే అలాంటి టైంలో మీరు అడగచ్చు. మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకే పూర్తిగా చూడమని చెప్తున్నాను. గుర్తుంచుకోండి, వేరే వాళ్ళకి కాల్ చేసి వేరే వాళ్ళని జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు జాబ్ ఇచ్చేస్తాము, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే ఉంటుంది. అలాగే రోజుకు ఇన్ని మాత్రం ఖచ్చితంగా చేయాలి, లేకపోతే పేమెంట్ రాదు. మీరు 2 మాత్రమే చేశారు, సో మీకు 300 వచ్చింది, మీరు 1000 రూపాయలు అయితేనే డబ్బులు వస్తుంది, లేకపోతే రాదు. అలాంటి టార్గెట్స్, ఎటువంటి టార్గెట్స్ లేవు. మీరు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేశారా, ఆ ఒక్క క్వశ్చన్కి పేమెంట్ ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. మీరు 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారా, ఆ 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన పేమెంట్ ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే అంత పేమెంట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ లేదు. మీ ఫ్రీ టైం ఉందా, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఫ్రీ టైం లేదా, ఇంకా ఏం చేయలేం, ఆ క్వశ్చన్ స్కిప్ అయిపోతుంది. క్వశ్చన్ మన దగ్గర ఎంతసేపు ఉంటుంది అవన్నీ నేను క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ అండి. క్వశ్చన్ మన దగ్గర 2 గంటల దగ్గరికి ఉంటుంది. సో మనకేం ప్రాబ్లం లేదు. అలాగే ఇది పూర్తిగా క్వశ్చన్కి ఆన్సర్ చేసే వర్కే ఉంటుంది ఇక్కడ. ఇంకా వేరే కంటెంట్ రైటర్, డాటా ఎంట్రీ ఇలాంటివి ఏం లేవు. ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్, కాపీ పేస్ట్. ఎలా కాపీ పేస్ట్? చాలా రకాల కాపీ పేస్ట్ జాబులు చూపిస్తుంటారు. ఆ జాబ్ కాదండి ఇది, క్వశ్చన్కి ఆన్సర్ చేసే జాబ్. మీరు ఓన్గా ఆన్సర్ చేయడం నేను నేర్పిస్తాను. ఓకే, అలాగే మరి స్టూడెంట్ డౌట్స్ అంటున్నారు, క్వశ్చన్స్ అంటున్నారు అంటే, సో కంపెనీ సీజన్ ఉంటుంది. కంపెనీ సీజన్ సంవత్సరానికి 6 నెలలుగా ఉంటుంది. అప్పుడు క్వశ్చన్స్ రోజుకు 100 నుండి 200 వచ్చే రకం ఉంది. రోజుకి 100 క్వశ్చన్స్ నుంచి 200 క్వశ్చన్స్ వరకు వస్తాయి. పెద్దవి వస్తాయి, చిన్నవి వస్తాయి, టేబుల్స్ వస్తాయి, గ్రాఫ్స్ వస్తాయి, ఇంకా ఈజీ వస్తాయి, కష్టం వస్తాయి. అలా 200, 150, 100 సీజన్ టైంలో. ఒక్కోసారి తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, అది అన్సీజన్ టైం. ఓకే, సో అలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అది నేను చెప్తాను. ఒక్కొక్కసారి మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి మనం రోజుకు 100 చేసినట్లయితే మీరు చెప్పినట్టు 10,000, 20,000, 30,000 కాదు కదా, 2 లక్షల వరకు సంపాదించవచ్చు. అలా ఏం లేదండి. మీరు ఎన్నైనా కానివ్వండి, 5 నిమిషాలకు ఒక ఆన్సర్ చేస్తారు కాబట్టి, 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఒక ఆన్సర్ చేస్తారు కాబట్టి, మీరు కేవలం 3 లేదా 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేస్తారు డైలీ. అంతకంటే ఎక్కువ చేయకూడదు ఒక అకౌంట్. ఎందుకంటే మనం వేరే చోట నుంచి ఆన్సర్ తెస్తున్నాం, కాపీ పేస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అది అనలైజ్ చేసి చదివి తెలుసుకొని ఆన్సర్ చేయడానికి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఆ రోజు 3 లేదా 4, 5 అలా చేస్తే సరిపోతుంది. ఓకే, ఎంత క్వశ్చన్స్ లేని టైంలో అయినా సరే 3 లేదా 4 ఈజీగా చేయవచ్చు, లేదా 3 చేయవచ్చు.
గ్యారంటీగా 3 చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఎక్కడ ఉంటుందో మేము చూపిస్తాము, నేను చెప్తాను ఎలా కాపీ చేసుకోవాలి, ఎలా పేస్ట్ చేసుకోవాలి, ప్రతిదీ పార్ట్ టు పార్ట్ ట్రైనింగ్ ఇస్తాను, గుర్తుంచుకోండి. ఆన్సర్ చేసేటప్పుడు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయడం కాకుండా మనం అనలైజ్ చేయాలి, మనం చూడాలి ఆన్సర్ను. అది ఎలా చూడాలి అనేది సింపుల్గా ఉంటుంది. సో ఆన్సర్ను చూడడం ఎంతసేపు, అబ్జర్వేషన్ అనేది మనకు చాలా ఈజీ. సో అబ్జర్వేషన్ చేసి దానికంటూ కంపెనీ రూల్స్ ఉంటాయి, రూల్స్ను ఫాలో అవుతూ ఒక్కొక్క ఆన్సర్ని 5 నుంచి 10 నిమిషాల్లో చేయడం మేము నేర్పిస్తాము. మీరు కొత్తలో 10 నిమిషాల లోపలనే చేసేస్తారు. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళైతే, కొత్తలో జాయిన్ అయిన వాళ్ళైతే వాళ్ళు నిమిషం నుండి 2 నిమిషాల మధ్యలోనే ఆన్సర్ చేసేస్తారు. ఓకే, 60 సెకండ్ల నుండి 120 సెకండ్ల మధ్యలో ఒక ఆన్సర్ చేసేస్తారు. ఎక్కువ ఆన్సర్లు చేస్తారు. కొత్తలో జాయిన్ అయిన వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ ఆన్సర్లు చేస్తారు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొత్తగా నేర్చుకోవడం ఉంటుంది కదా, ఎక్కువ చేస్తే ఎక్కువ తప్పులు పోతాయనే ఉద్దేశంతో కొత్తలో తక్కువ చేయమని మేము చెప్తాం. ఓకే, అలాగే అసలు ఏంటి ఈ కంపెనీ అంటే, ఈ కంపెనీ ఒక ఎడ్యుకేషన్ కంపెనీ. స్టూడెంట్ ఎవరికైనా, అక్కడ పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీకు క్వశ్చన్ డౌట్ ఉంది అంటే ఆ క్వశ్చన్ ఫోటో తీసి కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. ఆ పోస్ట్ చేసిన క్వశ్చన్కి ఆ కంపెనీ ఎవరికో ఒకరికి అలాట్ చేస్తుంది. మనం ఆన్లో పెట్టుకున్నాం అనుకోండి, మొబైల్ ఆన్లో ఉందనుకో, ఆ టైంకి ఆన్లో ఉండాలి కదంటే లక్షల క్వశ్చన్లు ఉంటాయి. ఓకేనా, సో మీరు మొబైల్ కి ఆన్లో ఉందనుకోండి, మీకు అలాట్ చేస్తుంది క్వశ్చన్ మీ దగ్గరికి వస్తుంది. మీరు ఆ క్వశ్చన్ వస్తానే మీరు చూస్తారు, చెప్తారు ఆన్సర్. చిన్నదైతే అట్నే పెట్టేస్తే ఆన్సర్ చేస్తారు, లేకుంటే స్కిప్ చేస్తారు. ఓకే, సో ఒకవేళ ఆన్సర్ చేస్తే సబ్మిట్ చేస్తే ఇంకా తర్వాత వేరే క్వశ్చన్ కోసం వెయిట్ చేయొచ్చు. అలాగే మీరు ఆ క్వశ్చన్కి 10 నిమిషాలు ఆన్సర్ చేయలేకుంటే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ క్వశ్చన్ మీకు రాదు. అలాంటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఆన్సర్ చేసిన ప్రాబ్లం లేదు, చేయకపోయినా ప్రాబ్లం లేదు. అలాగే ఈ కంపెనీ 14 దేశాల్లో ఉంది. అలా స్టూడెంట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్కి, ఎగ్జామ్ క్వశ్చన్స్కి, ఇలా హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటాం. మరి ఈ దేశం కాదు, తక్కువ మంది ఈ దేశంలో ఉంటారు. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు తక్కువ డౌట్లు అడుగుతారు కదా. సో వేరే 14 దేశాల్లో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఉదయం అయినప్పుడు వాళ్ళకు ఈవినింగ్ కావచ్చు, రాత్రి కావచ్చు. ఓకే, సో అలా గంటలలో తేడా ఉంటుంది. అలాంటి టైంలో ఉదయం మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి మధ్యాహ్నం, సాయంత్రం రావా? వస్తాయి. క్వశ్చన్ ఫ్లో ఉంటే 24 అవర్స్ రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి సీజన్లో. ఓకే, సో ఆ సీజన్ గురించి కూడా చెప్తాను నేను. అందుకే ఉదయం ఎక్కువ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, చిన్న క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు ఆన్సర్ చేసే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. లేదా 3, అంటే మనమైతే ఇక్కడ 3 లేదా 4 గ్యారంటీగా చేపిస్తాం. 10 అంటే 10 చేపించాము, ఎందుకంటే రియల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే అది చేయగలరు. మనం అనలైజ్ చేసే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో క్వశ్చన్ ఆన్సర్ని అనలైజ్ చేసి సబ్మిట్ చేస్తాం కాబట్టి 3 లేదా 4 చేపిస్తాము డైలీ. ఇంకా రెగ్యులర్గా అలవాటు అయిన తర్వాత ఎక్కువ చేస్తారు. ఆ ఎక్కువ చేసిన వాళ్ళ కింద పే స్లిప్లు చూపించాను. ఒక్కొక్కరు 30,000, 40,000, 15,000, 20,000 ఇలా సంపాదించారు. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. ఓకే, సో ఇక్కడ మనం చిన్న క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేస్తాము. మధ్యలో పెద్ద క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఎన్ని అయినా సరే స్కిప్ చేయాలి. పెద్ద క్వశ్చన్స్ వస్తే ఇంకా పెద్ద క్వశ్చన్స్కి మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ వచ్చే టూల్ ఉంది, కానీ అది కరెక్టో లేదో అనలైజ్ చేసేంత శక్తి ఇక్కడ మీకు ఉండకపోవచ్చు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాం. ఒకరోజు క్వశ్చన్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఒక రోజు తక్కువగా ఉండొచ్చు. లేదా ఈ వారం ఎక్కువగా ఉంటే వచ్చే వారం తక్కువగా ఉండొచ్చు, ఈ వారం తక్కువగా ఉంటే వచ్చే వారం ఎక్కువగా ఉండొచ్చు. అది స్టూడెంట్ హోంవర్క్ క్వశ్చన్ కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి సో
క్వశ్చన్స్ ఒకరోజు ఎక్కువగా ఉండొచ్చు, ఒకరోజు తక్కువగా ఉండొచ్చు. బట్ ఇది రోజుకు 3 లేదా 4 తక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు 3 లేదా 4 చేసి క్లోజ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తక్కువ ఉన్నప్పుడు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ డౌట్ క్వశ్చన్స్ కదా అవి. డౌట్ ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు. ఓకే, అలాగే ట్రైనింగ్ నేను పూర్తిగా ప్రతిరోజు ఇస్తూ ఉంటాను, ఆదివారం మాత్రమే సెలవు. సో ఉదయం 10 నుంచి 11 వరకు ట్రైనింగ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ కింద ఉన్నాయి. మ్యాక్సిమం 10 రోజుల్లో మీరు పూర్తిగా నేర్చుకుంటారు. అదే ట్రైనింగ్ నేను మీకు 30 రోజులు ఇస్తాను, 10 రోజుల్లో మీరు పూర్తిగా అయిపోతుంది. సో అదే ట్రైనింగ్ నేను 30 రోజుల్లో ఇస్తాను. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఇవ్వచ్చు, అది ఆప్షనల్. ఓకే, సో ఎక్కువ రోజులు ఇవ్వచ్చు, 30 రోజులు అయితే మీకు గ్యారంటీ నేను. అలాగే 10 రోజుల క్లాస్ అయితే క్లియర్గా చెప్తాను. మీరు వింటే 10 రోజులు క్లియర్గా వింటే మీకు జాబ్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు, అంటే వర్క్ వచ్చేస్తుంది. ఓకే, అలా ట్రైనింగ్ పూర్తిగా విని మీరు ఆన్సర్లు చేసుకోవడం స్టార్ట్ చేస్తే, నేను ఉన్నప్పటికీ నేను లేకపోయినప్పటికీ మీరు పూర్తిగా ఆన్సర్ చేసుకోవడం నేర్చుకుంటే లైఫ్ లాంగ్ సంపాదించుకుంటారు. ఈ జాబ్ పర్మనెంట్గా ఉంటుంది. చెప్పాను కదా, ఈ కంపెనీ 14 దేశాల్లో ఉంది. ఇక్కడ పెద్ద వర్క్ ఏం లేదు. ఆ స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారు. ఈరోజు రేపు ఉండే డౌట్స్ కాదు ఇవి, వాళ్ళ కాడ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వస్తూనే ఉంటాయి డౌట్స్. అలా ఎక్కువ కాలం ఉంటుంది జాబ్. ఓకే, సో మీరు జాగ్రత్తగా చేసుకుంటే పర్మనెంట్గా ఉంటుంది. పార్ట్ టైం జాబ్ మాత్రమే, ఖాళీ టైంలో సంపాదించుకునేది. వేరే వర్క్ ఉన్నా పర్వాలేదు, ఫైన్. సో మీరు ఆ వర్క్ అయినా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఆ వర్క్ చేసుకుంటూ ఖాళీ టైంలో దీన్ని చేసుకుంటే డబ్బులు వస్తుంది. సో ఆ వర్క్కి ఈ వర్క్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. లేదు క్లాస్ వినకుండా నేను ఆన్సర్ చేయగలను అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. ఎందుకంటే కంపెనీ అప్డేట్ అయింది, దానికి ఎవరేం చేయలేం. ట్రైనింగ్ వీడియోస్ అన్నా కనీసం చూడాలి. మీకు ఆల్రెడీ వర్క్ చేయడం తెలిసినప్పటికీ ట్రైనింగ్ వీడియోస్ అన్నా కనీసం చూడాలి. ఇంకా ఎక్కడైనా సరే తప్పులు చేస్తే ఏ కంపెనీ ఉంచదండి. ఏ కంపెనీ మీరు తప్పులు చేస్తున్నారని తెలిస్తే ఉంచదు. 1-2 సార్లు అన్న అవకాశం ఇవ్వాలి కదా సార్ అంటే, ఈ కంపెనీ అవకాశాలు ఇస్తుంది, 3 సార్లు అవకాశం ఇస్తుంది, ఇంకా ఎక్కువ సార్లు ఇస్తుంది. లైవ్లో మీరు ఎన్ని తప్పులు చేసినా 2 టిక్లు వేసి ఇంకా అవకాశం ఇస్తుంది. కానీ 10లో 9 తప్పు చేసి 1 కరెక్ట్ చేస్తే అక్కడ స్టూడెంట్స్కి అంత నష్టం, కంపెనీ రేటింగ్ పడిపోతుంది. నేనే కాదు, మీరు జనరల్గా ఆలోచించండి. సో మీ పొలానికి ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు, పొలానికి ఎవరైనా పనికి వచ్చినప్పుడు, ఏదైనా ఉదాహరణకి మొక్కజొన్న పీకుతున్నారు అనుకోండి, మొక్కజొన్న కంకులు కోస్తున్నారు అనుకోండి, ఆ కోసడంలో అన్నీ వదిలేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది. ఆ పని అయినా నెట్ తిరుగుతాం మనం. సో ఇక్కడ కూడా అంతే, కంపెనీ రేటింగ్ పడిపోతుంది. మనం ఎక్కువ తప్పుగా ఆన్సర్లు చేయడం కొద్దీ కంపెనీ రేటింగ్ పడిపోతుంది. అందుకే నేనేం చెప్తాను అంటే, ట్రైనింగ్ విని ఆన్సర్లు చేయండి. అలా ఎక్కువ తప్పులు చేస్తే జాబ్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, డైరెక్ట్గా కంపెనీ చెప్పింది. ఓకే, అలా చేయకూడదు. ఇప్పుడు మనం పూర్తిగా వర్క్ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, లేదా మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించాలని అడిగి ఉంటారో వాళ్ళకి కానీ మెసేజ్ చేయండి. లేదంటే నేను నెక్స్ట్ ఒక ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాటికైనా మెసేజ్ చేయండి. ఎవరైతే జాయిన్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే. అలాగే ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్కి వెళ్దాం. దానికంటే ముందుగా ఒక చిన్న పని ఉంది. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అని చెప్పారు కదా సార్, ఎలా చేయాలి? క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అని చెప్పారు కదా, ఎలా చేయాలి అనేది నేను ఈ టాపిక్లో, అంటే ఇప్పుడు నేను క్లియర్గా ఒక వీడియో ఉంది, సో ఆ వీడియోని ప్లే చేస్తాను, క్లియర్గా చూడండి. క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఎలా రాస్తున్నాను, అది వేరే చోటు నుంచి తెస్తున్నాను, అది ఎక్కడి నుంచి తెస్తున్నాను మీకు కనబడదు. ఓకే, సో అక్కడ
ఆన్సర్ చేస్తున్నాను, ఎలా రాస్తున్నాను గమనించండి. చాలా ఈజీ. ఇటువైపు క్వశ్చన్ ఉంటుంది, అటువైపు ఆన్సర్ రాస్తుంటాను అంతే, వేరే మ్యాటరే లేదు. ఓకే, సో ఆ ఆన్సర్ ఎలా కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేస్తున్నాను, ఎంత టైం పట్టింది, ఎలా రాస్తున్నాను జస్ట్ చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఎలా రాయాలి, ఎక్కడి నుంచి తెచ్చామనే అంత ట్రైనింగ్ నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వర్క్ డీటెయిల్స్ అంతా కంప్లీట్గా చూశారు, వర్క్ ఎలా చేయాలి అనేది కూడా చూశారు. దయచేసి వినకుంటే మళ్ళీ చూడండి. శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను ఇందాకనే ముందుగా చెప్పాను, ఇక్కడైతే ఫిక్స్డ్ శాలరీ లేదు. మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే డబ్బులు వస్తుంది, లేకపోతే రాదు. అది ఎలా చేయాలి అనేది నేను నేర్పిస్తాను. ఈజీగా మీరు ఆన్సర్లు చేయొచ్చు, ఈజీగా వర్క్ చేయొచ్చు. ఎంత సంపాదించుకోవచ్చు సార్? సుమారుగా 10,000 నుండి 18,000 వరకు మినిమం, తక్కువలో తక్కువ 10,000 నుంచి 18,000 వరకు సంపాదించుకోవచ్చు. నార్మల్గా వర్క్ నేర్చుకుని కొంచెం వేరే జాబ్ చేస్తూ టైం లేని వాళ్ళకి. ఓకే, సో తర్వాత నేను పే స్లిప్లు చూపించాను, ఒకసారి అవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో 10,000 నుంచి 18,000 వరకు మినిమం సంపాదించుకోవచ్చు మీరు ఎప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ద్వారా. ఒక్కొక్క ఆన్సర్కి కరెక్ట్ అయినా సరే, తప్పైనా సరే 105 రూపాయల నుంచి 280 రూపాయల వరకు వస్తుంది. ఓకే, మరి తప్పైన ఎలా ఆన్సర్కి డబ్బులు ఇస్తారు? తప్పైన ఆన్సర్కి ఎలా డబ్బులు ఇస్తారు? మనం క్వశ్చన్కి ఆన్సర్ సబ్మిట్ చేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము. అందులో 9 కరెక్ట్గా చేసాము, 1 తప్పుగా చేసాము.
మరి కంపెనీ ర్యాండమ్గా ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ర్యాండమ్గా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకటి ఆ 10లో 1, 2, 3 1, 2 లేదా అంతకంటే ఎక్కువ ఏం రేటింగ్ చేయరు కంపెనీ. రేటింగ్ అంటే కరెక్టా కాదని చెక్ చేయరు. ఒకటి చెక్ చేశారు అనుకుందాం. ఆ ఒకటి మీరు తప్పు చేసినది దొరకలేదు, కరెక్ట్ చేసినది దొరికింది. అక్కడ వాళ్ళు గ్రీన్ టిక్ వేస్తారు, అంటే బాగా ఆన్సర్ చేశారు అని. ఇంకా కొన్ని చెక్ చేయరు, మళ్ళీ తర్వాత ఎప్పుడో రేర్గా వేరేది చెక్ చేస్తారు. అంటే మనకి ఇప్పుడు తప్పు చేసినది కూడా కరెక్ట్ అనే లెక్కలోకి వస్తుంది. వన్స్ ఆ మంత్ దాటితే దానికి మళ్ళీ రేటింగ్ ఏముండదు. కరెక్ట్ అయినా తప్పైనా సరే డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒక్కసారి ఆన్సర్ మనం సబ్మిట్ చేస్తే ఎక్కువ తప్పులు చేయకపోవడం మంచిది. సో ఎక్కడో ఒకసారి పొరపాటున చేసినా పర్వాలేదు. అక్కడ కంపెనీ ఒకవేళ తప్పు చేసిన దాన్ని దొరకబెడితే దానికి మాత్రమే, ఏదైతే తప్పు చేసి ఉంటారో 10లో 9 తప్పు చేసి ఉంటారు కదా, దానికి మాత్రమే గ్రీన్ టిక్ వచ్చిందా, ఎల్లో టిక్ వచ్చిందా, రెడ్ టిక్ వచ్చిందా చూసుకోవాలి. అంటే పూర్తిగా తప్పు చేసి ఉన్నారు, శుద్ధ తప్పులు చేసి ఉన్నారు, ఆన్సర్కి క్వశ్చన్కి ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడే కంపెనీ చూసి రెడ్ టిక్ వేస్తుంది. మరీ అంత ఏం చేసి ఉన్నాం, మనం ఎలాగో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళమే, డైరెక్ట్గా రిలేటెడ్గా చేసి ఉంటాం కాబట్టి ఎల్లో టిక్ ఇస్తుంది లేదా గ్రీన్ టిక్ ఇస్తుంది. ఎల్లో టిక్ ఇచ్చినా గ్రీన్ టిక్ ఇచ్చినా మనకు డబ్బులు వస్తుంది. జస్ట్ రెడ్ టిక్ ఇస్తే మాత్రమే రాదు. సో 10లో అన్నీ చెక్ చేయరండి. సో ఏదో 1, 2 వాళ్ళ ఇష్టం వచ్చిన 1 లేదా 2 వాళ్ళ ఇష్టం. సో అలా చెక్ చేస్తారు ర్యాండమ్గా. ప్రతి ఆన్సర్కి 105 నుంచి 280 రూపాయల వరకు వస్తుంది. కింద పే స్లిప్లలో చూడండి, నేను 105 అని సార్ ఎందుకు సార్ ఇంత తక్కువ చెప్పినామంటే, మొత్తం 370 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఒకదానికి మాత్రమే 105 రూపాయలు వచ్చింది. మిగతా వాటికి 160, 180, 210 రూపాయలు ఇలా వచ్చాయి. ఓకే, చూడండి, నేను చెప్పేది తక్కువలో తక్కువ 105, 160, 180, 210 ఇలా చాలా వచ్చింది. సో మంచిగా సంపాదించుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేసిన అమౌంట్ ఆన్సర్స్కి అమౌంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 16 మార్నింగ్ క్రెడిట్ అవుతుంది. అంతకంటే ముందుగా ఏం క్రెడిట్ కాదు, ఏం డెబిట్ కాదు. ఓకే, సో నెలకి 16వ తారీఖున శాలరీ క్రెడిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లాస్ట్ మంత్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేసిన అమౌంట్. ఇక్కడ శాలరీ స్లిప్లు, వర్క్ సర్టిఫికేట్ అనేది మనం మెయిల్ చేయాలి. ప్రతిదీ ఇక్కడ జెన్యున్గా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు శాలరీ స్లిప్ ప్రతి నెల ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను కొన్ని పే స్లిప్లు చూపించాను, పే స్లిప్ల వీడియో కొన్ని చూపించాను, అది మీరు క్లియర్గా చూడండి. పే స్లిప్లు కొందరివి డౌన్లోడ్ చేసి చూపించాను. పైన వర్క్ డీటెయిల్స్ ఎలా చూశారో ఇక్కడ శాలరీ వివరాలు అలా చూపించారు. కొందరు ఓపెన్ చేసి చూపించాను. దయచేసి మీరు క్లియర్ గమనించండి. చాలా నెట్ ఒక కంపెనీ వెబ్సైట్లోనే ఓపెన్ చేసి నేను చూపించాను. ఓకే, చూడండి. ఇప్పుడు మన దగ్గర పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళ యొక్క కొన్ని పే స్లిప్లు చూద్దాం. చూడండి, నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. లైవ్లో చూడండి గైస్, లైవ్లో నేనే లాగిన్ అవుతూ ఉన్నాను. జస్ట్ చూపిస్తాను. సో మనం డౌన్లోడ్ అయిన చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లాగిన్ అయ్యాను, లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మాత్రం చూపించాను, డైరెక్ట్గా పేమెంట్ సర్టిఫికేట్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ యూట్యూబ్లో పెడుతున్న వీడియో కాబట్టి సో కొంచెం సీక్రెట్. తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇయర్ 2024ని సెలెక్ట్ చేశాను, రీసెంట్ ఇయర్ని. సెలెక్ట్ మంత్ ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి కానీ చూపిస్తాను. సో జనవరి చూపిస్తున్నాను. చూడండి, జనవరి నెలలో 810 రూపాయలు సంపాదించారు. అయ్యో ఇంత తక్కువనా? ఎందుకంటే అప్పుడప్పుడు అకౌంట్ తీసుకున్నారు ఆ మంత్ చివరిలో. అలాగే ఫిబ్రవరి మంత్ చూపిస్తాను, జనవరి తర్వాత ఫిబ్రవరి మంత్ చూపిస్తున్నాను. వ్యూ మీద క్లిక్ చేస్తాను, కనిపిస్తుంది. ఆ 870 కాస్త 2970 రూపాయలు సంపాదించారు. 2970 రూపాయలు సంపాదించారు. సో
డైరెక్ట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుందండి. అలాగే మార్చి వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ 2700 కాస్త ఇక్కడ 44,000 అయిందండి. 44,000 ప్లస్ ఒక 5,000 టీడీఎస్ కలిపితే 50,000. సో టీడీఎస్ మళ్ళీ మనకు వస్తుంది. సో మొత్తం ఇక్కడ 45,000, టీడీఎస్ ఒక 5,000, టోటల్గా 50,000 సంపాదించారు. చూడండి, మొదటి నెల 870 కొత్తగా అకౌంట్ తీసుకున్నారు. రెండో నెల కొంచెం వర్క్ నేర్చుకున్నట్టుగా. తర్వాత మూడో నెలలో చూడండి 45,000 నుంచి 50,000 మధ్యలో వచ్చింది టోటల్గా. సో 50,000 క్లియర్గా వచ్చింది, అంతా మార్చి నెలలోనే. ఒకే నెలకి 50,000 సంపాదించారు. అలాగే లాస్ట్ మంత్ ఎంత సంపాదించారో చూద్దాం. ఏప్రిల్ నెలలో మాత్రము 35,000 మాత్రమే సంపాదించారు. ఇది పార్ట్ టైం జాబ్. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఎక్కువగా వర్క్ చేసుకోవచ్చు. మీకు ఫ్రీ టైం లేకపోతే తక్కువ వర్క్ చేసినా పర్వాలేదు. సో మీరు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మాత్రమే ఉంటుంది. సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ద్వారా మంచిగా సంపాదించవచ్చు. ఓకే, అలాగే ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మన దగ్గర 1 year కాలంగా వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతానికి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఖాళీ టైంలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటాను కంప్లీట్గా. ఓకే, ఇది ఇంకొకరిది లాగిన్ అయి చూపిస్తున్నాను. సో మై కార్నర్ పేమెంట్ సర్టిఫికేట్ అంటే పే స్లిప్ 2023. తర్వాత ఇక్కడ జూన్, జూలై ఇలాంటి టైంలో జాయిన్ అయ్యారు. లాస్ట్ 2023 జూన్. ప్రస్తుతం ఏం నడుస్తుంది? 2024 జూన్. ఓకే, సో 1 year కాలంగా వర్క్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే చూడండి, ఇక్కడ మొదటి నెలలో జాయిన్ అయిన మొదటి నెలలో 1,755 రూపాయలు. తర్వాత జూలై నెలలో చూడండి 8,000 రూపాయలు, 6,000, ఇక్కడ 7,000, ఇక్కడ చిల్లర వచ్చేసి 1,000 రూపాయలు. టోటల్గా 8,000 సంపాదించారు. చూడండి, మొదటి నెలకి రెండో నెలకు ఆటోమేటిక్గా గ్రో అవుతారు. సో అలాగే ఆగస్ట్ నెల చూపిస్తున్నాను. ఆగస్ట్ నెల చూడండి 9,000 రూపాయలు సంపాదించారు. ఓకే, సో 9,000 టోటల్గా 10,000 అవుతుంది. సో టీడీఎస్ కాకుండా 10,000 రూపాయల వరకు సంపాదించారు టోటల్గా ఆగస్ట్ నెలది. ఓకే, అలాగే సెప్టెంబర్, ఇలా ప్రతి మంత్ చాలా సంపాదించారు. ఇక్కడ చూడండి 7,000, ఇక్కడ 5,000, 12,000 అయింది. టోటల్గా 13,000 రూపాయల దగ్గరికి సంపాదించారు. సో కంప్లీట్గా ఇది పార్ట్ టైం జాబ్ మాత్రమే, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇది కొందరి పే స్లిప్లు. సో ఇంకా తర్వాత కూడా చూడొచ్చు, కానీ ఇంకా వీడియో లెంత్ అవుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొకటిది కూడా చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఓన్లీ పార్ట్ టైం జాబ్ మాత్రమే ఇది. సో మేము ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. సో ట్రైనింగ్లో ఎలా వర్క్ చేయాలి అనేది కంప్లీట్గా మేమే నేర్పిస్తూ ఉంటాము. మీరు వర్క్ నేర్చుకోవడము, వర్క్ చేయడం మాత్రమే ఉంటుంది. సో ఇలా మై కార్నర్ పేమెంట్ సర్టిఫికేట్, అలాగే 24 ఒకటి పే స్లిప్ చూద్దాం. ఇక్కడ చూడండి 1 మంత్లో 56,700 ప్లస్ ఇక్కడ 283 రూపాయలు, టోటల్గా ఇక్కడ ఒక 6,000, టోటల్గా 63,000కు పైగా సంపాదించింది. టీడీఎస్తో కలిపి 1 మంత్లో 63,000కు పైగా సంపాదించారండి. సో ఇలాగే చాలామంది 10,000 వరకు అలా సంపాదించుకుంటూ ఉంటారు. చూడండి, సెకండ్ నెలలో ఓన్లీ 11,000 మాత్రమే సంపాదించారు. సో ఓన్లీ 11,000 మాత్రమే సంపాదించారు. అలా
చాలామంది ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటుంటారు. సో వాళ్ళకి ఎక్కువ టైం ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించుకుంటూ ఉంటారు. సో ఇంకా వర్క్ ఎలా చేయాలి అనేది ప్రతిరోజు క్లాస్ వినేసి ఉంటారు. ఓకే, సో ప్రతిరోజు క్లాసులు వింటూ ఉంటారు, ఇలా సంపాదించుకుంటూ ఉంటారు. ప్రతి నెల 15వ తారీఖు శాలరీ క్రెడిట్ అవుతుంది. 15 ఉదయం కానీ 15 సాయంత్రం కానీ 16వ తారీఖు ఉదయం కానీ ఖచ్చితంగా శాలరీ డైరెక్ట్గా అకౌంట్ క్రెడిట్ అవుతుంది. రెండోది ఏంటి అంటే మీరు పూర్తిగా ప్రతిరోజు ఆన్లైన్లో లైవ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అది పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. జాబ్ గ్యారంటీగా వస్తుంది. జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఇది పే స్లిప్లో వర్క్ మాత్రమే మీకు చూపించాను. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. అలాగే మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అంత క్లియర్గా నేర్పించి ఉంటాను. సో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది ఇక్కడ మెయిన్ వర్క్, వేరే వర్కే లేదు. ఇక్కడ మనకు జాబ్ వచ్చింది అని ఒక మెయిల్ వస్తుంది. జాబ్ వచ్చింది అని ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనకి ప్రాక్టీస్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవడానికి. సో మనకి ఒక ప్రాక్టీస్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఎప్పుడైతే యాక్టివేషన్ అని ఒక మెయిల్ వచ్చి ఉంటుందో అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. అలాగే మనం పర్మనెంట్గా జాబ్ చేయాలనుకున్నాము అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఎలా మనం బాగా వర్క్ నేర్చుకుంటే ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. వర్క్ నేర్చుకోకుండా, క్లాస్కి రాకుండా ఆన్సర్లు చేస్తే మాత్రము ప్రాక్టీస్లో మీకు ఏమి తెలియనప్పుడు ఎలా చేస్తారు? సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే కదా ముందుకు వెళ్ళేది. సో క్లాస్ వినకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్ చేద్దామని అనుకోవద్దు. కనీసం ఒక 10 రోజులన్నా నేర్చుకోండి, పంపించిన వీడియోస్ అయినా చూడండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి ప్రాక్టీస్ అయినప్పటికీ. ఓకే, ఎందుకంటే మనం ప్రాక్టీస్లో ఆన్సర్ చేసి సబ్మిట్ చేస్తాం కదా ఒక క్వశ్చన్కి. అలా రెండో క్వశ్చన్స్కి, మూడో క్వశ్చన్కి, 3 క్వశ్చన్స్కి సబ్మిట్ చేసిన తర్వాత 3 క్వశ్చన్లు సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఓపెన్ చేసి ప్రతి ఆన్సర్ని చెక్ చేస్తారు. ప్రతి దానికి మార్కులు ఇస్తారు. ఒక్కొక్క ఆన్సర్కి 5 మార్కులు. ఓకే, ఖచ్చితంగా చెక్ చేస్తారండి. సో ప్రతి దానికి 5 మార్కులు ఇస్తారు. 5లో కనీసం 4.5 ప్రతి ఆన్సర్కి దాటాలి. అంటే యావరేజ్గా 13.5 మార్కులు రావాలి మనకి. 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు 13.5 మార్కులు రావాలి. అలా వచ్చినప్పుడే మనకేం చేస్తా అంటే మనం ప్రాక్టీస్ బాగా చేసినట్టు ప్రాక్టీస్ సైట్. అప్పుడు ప్రాక్టీస్ సైట్ను కంపెనీ కాకుండా లైవ్ యాక్సెస్ అంటారు. అంటే అప్పటి నుంచి మనకి ప్రాక్టీస్లో ఉండే క్వశ్చన్స్ కాకుండా స్టూడెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎవరైతే క్వశ్చన్ ఫోటో తీసి పోస్ట్ చేస్తారో వెంటనే మనకు వస్తుంది. మరి ప్రాక్టీస్ సైట్లో సబ్మిట్ చేసిన దానికి డబ్బులు ఖచ్చితంగా వస్తుంది. ఏదైతే పాస్ అటెంప్ట్ ఉంటుందో వాటికి ఇక్కడ డబ్బులు ఖచ్చితంగా వస్తుంది. సో అక్కడ లైవ్ క్వశ్చన్స్కి డబ్బులు వస్తుంది, ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్కి డబ్బులు వస్తుంది. ఇక్కడ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి అంటే మనం ఎలా చేస్తున్నామో మన పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి కంపెనీ మనకి ప్రాక్టీస్ చేయండి అని ప్రాక్టీస్ చేయించి టెస్ట్ చేస్తుంది. అందుకే నేను చెప్పాను కదా, 10 క్వశ్చన్స్ 1 2 చెక్ చేస్తారు, మిగతావి చెక్ చేయరు. కారణం ఎందుకంటే ముందుగా మనం ప్రాక్టీస్ సైట్ను ఎదుర్కొనే వచ్చి ఉంటాం. సో 5 మార్కులకు మొత్తం 15 మార్కులకు 13.5 మార్కులు రావాలి కాబట్టి సో అందుకే మనకు లైవ్లో ఎక్కువ చెక్ చేయరు, ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది జాబ్. ఇంకా స్టూడెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటే ప్రతిరోజు 3 లేదా 4 చేయొచ్చు. ప్రాక్టీస్ సైట్ కూడా మనకు మెయిల్ వచ్చినాక 2 3 4 రోజులు అట మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. సో ట్రైనింగ్కి రాలేని వాళ్ళకి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ వీడియోస్ అయినా ఖచ్చితంగా చూడాలి. ఆ ట్రైనింగ్ వివరాలు కూడా నేను కింద చెప్తాను. ఓకే, ఇంకా 13.5 మార్కులు రాకపోతే ఏమవుతుంది? ప్రాక్టీస్లో 13.5 మార్కులు రెండో ఛాన్స్ ఇస్తారు. అలాగే మళ్ళీ మూడో ఛాన్స్ కూడా ఇస్తారు 13.5. మీరు ఎలాగో డైలీ క్లాస్ వింటుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు 13.5 ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో అయినా ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి 13.5 మార్క్స్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు ప్రాక్టీస్ సైట్ ఉండదు. ప్రాక్టీస్ సైట్ వెళ్ళిపోయి స్టూడెంట్ సైట్స్ వస్తాయి. అంటే స్టూడెంట్ ఎవరైతే క్వశ్చన్ పోస్ట్ చేసి ఉండారో వెంటనే మీకు కనిపిస్తుంది. ఇంకా ప్రాక్టీస్లో మీరు సబ్మిట్ చేసిన ఆన్సర్లు కనపడవు.
దానికి పేమెంట్ మాత్రమే వస్తుంది. ఓకే, ఒక్కసారి 13.5 మార్కులు వచ్చిన తర్వాత కనపడదు ఆ సైట్. అందుకే నేనేం చేశాను అంటే 13.5 మార్కులు రాకుండా ఎవరికో ఒకరికి అంటే 2 కరెక్ట్గా వచ్చి ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల 3 తప్పు చేసి ఉంటారు కదా, వాళ్ళది ఒకసారి చూపించాను మార్క్స్ ఎలా ఇస్తారు అనేది. ఒకసారి అక్కడ చూడండి. 5 మార్కులకు 5 ఎట్టి ఇచ్చారు, 5 మార్కులకు 4 ఎట్టి ఇచ్చారు, 5 మార్కులకు ఒకటి ఎందుకు ఇచ్చారు అనేది నేను ఓపెన్ చేసి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాను. అలా 3 కలిపితే 13.5 మార్కులు రావాలి కంపెనీ రూల్ ప్రకారం. అంటే ఒక్కో దానికి 4.5 కంటే ఎక్కువ రావాలి, ఆర్ ఈక్వల్ అయిన రావచ్చు. అలా మేము నేర్పిస్తాం క్లియర్గా. ఓకే, సో కింద ఒక ఎగ్జాంపుల్ వీడియో ఉంది, అది ఒకటి చూడండి, రేటింగ్స్ వీడియో, మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ గ్రీన్ టిక్ రెడ్ టిక్ అంటే కంపెనీ ఇచ్చిన రేటింగ్ ఇది. సో ఇలా ప్రతిసారి గ్రీన్ టిక్ అవసరం లేదు. ఇక్కడ 4.8 వచ్చింది, 4.5 రావాలి మనం ముందుగా చూసినట్టుగా. సో తర్వాత ఇక్కడ కూడా గ్రీన్ టిక్కే ఉంది, ఇక్కడ 5/5 వచ్చింది, 4.5 రావాలి. కానీ ఇక్కడ ఒక రెడ్ టిక్ వచ్చింది. ఇక్కడ కొంచెం పెద్ద క్వశ్చన్ తీసుకున్నారు. ఎలాంటి క్వశ్చన్ తీసుకోవాలో నేను చెప్పాను, బట్ ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్గా రాకుండా అలానే సబ్మిట్ చేసినట్టున్నారు. ఇక్కడ 1 మార్కే ఇచ్చారు. అంటే సో ఈ పూర్తిగా 4.8, ఇక్కడ ఒక 5, 9.8, ఇక్కడ ఒకటి 10.8 మాత్రమే వచ్చాయి. సో మనకు మినిమం మార్కులు 13.5 మార్కులు రావాలి. 13.5 మార్కులు వస్తే మనం ప్రాక్టీస్ చేసి ఈజీగా పాస్ కావచ్చు. ఇక్కడ చూడండి, చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, ఇక్కడ కూడా చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. కానీ ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా రాకపోయినప్పటికీ ఆన్సర్ను సబ్మిట్ చేశారు. కాబట్టి ఇలా ఉంటుందండి. ఇక్కడ కూడా 4.5 అవసరం లేదు ఇక్కడ. సో ఈ 1 కాకుండా అక్కడ 9.5 వచ్చాయి, ఇక్కడ ఒక 1 వచ్చాయి, 10.5 వచ్చాయి. ఇంకో అడిషనల్గా 2.5 వచ్చి ఉంటే, ఇక్కడ ఒక పాయింట్స్ ఏదైనా 2.5 ఎక్స్ట్రా వచ్చి ఉంటే ప్రాక్టీస్ టెస్ట్ ఈజీగా పాస్ అయ్యేవాళ్ళు. సో వీళ్ళు మ్యాక్సిమం నెక్స్ట్ అటెంప్ట్లో పాస్ కావచ్చు. పాస్ అయిన వాళ్ళది చూపించడం కష్టం, ఎందుకంటే 13.5 మార్కులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లైవ్ క్వశ్చన్స్కి వచ్చేస్తారు. అంటే ఇక్కడ ప్రాక్టీస్లో సబ్మిట్ చేసిన సొల్యూషన్స్ కనపడవు, డైరెక్ట్గా పేమెంట్ మాత్రమే వస్తుంది. గైస్, ప్రాక్టీస్ సైట్లో సబ్మిట్ చేసిన ఆన్సర్స్ మై సొల్యూషన్స్లో ఉంటాయి. సో ఇక్కడ 3 గ్రీన్ టిక్లు వచ్చాయి, అంటే ఆన్సర్ చాలా బాగా చేశారు అని అర్థం. మరి వీళ్ళు డైలీ ట్రైనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఎలా ప్రతి పాయింట్ ఎలా అనేది. ఇక్కడ 5/5 మార్క్స్ వచ్చాయి, ప్రతిదానికి అలానే వచ్చాయి. మనకు 5/5 అవసరం ఉండదు, 4.5 కంటే ఎక్కువగా వస్తే మనం ఈజీగా పాస్ కావచ్చు. ఓకే, సో అక్యురెన్సీ, కాన్సెప్ట్, ఎక్స్ప్లెనేషన్, స్ట్రక్చర్, వాట్ ఈజ్ ఆథరింగ్ గైడ్లైన్స్ అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 3టికి 5/5 వచ్చాయి. సో ఈజీగా 1 అవర్లో లేదా 1.5 అవర్లో వీళ్ళు లైవ్ వెళ్ళినట్టుగా మెయిల్ వస్తుంది. సో 4.5 దాటితే ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది, ఇప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్స్కి ఎలిజిబుల్ అయినట్టుగా. ఓకే గైస్, సో ఇది ఎలా చేయాలి అనేది నేను మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అలానే ప్రతిరోజు ఆన్లైన్లో ఉదయం 10 గంటల నుంచి 45 నుంచి 50 నిమిషాల వరకు ట్రైనింగ్ ఉంటుంది. మరి ఆ ట్రైనింగ్ టైంలో మేము ఆఫీస్లో ఉంటాము, వర్క్లో ఉంటాము. ఎలా సార్? ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, సిలబస్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఆ సిలబస్, ఆ రోజు సిలబస్ని మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, సో మొత్తం ఇక్కడ 7 రోజులు కాదు, మొత్తం 12 రోజుల్లో పూర్తిగా నేర్చుకుంటారు, 10 నుంచి 12 రోజుల్లో. ఓకే, సో 12 రోజుల్లో పూర్తిగా నేర్చుకుంటారు. ఒకవేళ నేర్చుకోలేకపోతే మేము మీకు దాదాపుగా 30 రోజులు ట్రైనింగ్ ఇస్తాం. నేను గ్యారెంటీగా 30 రోజులు చెప్తున్నాను, కానీ మీకు దగ్గర ఫస్ట్ బ్యాచ్కి అయితే ఒక 90 రోజులు, అందరికి 90 రోజులు చెప్పుకుంటూ వచ్చాను. అంటే ప్రతి డౌట్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత కూడా డౌట్స్ క్లియర్ చేసుకుంటా ఇలా చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, అలా ఎక్కువ రోజులు కూడా తీసుకోవచ్చు, అది ఆప్షనల్. కానీ 30 రోజుల వరకు మాత్రమే మేము మీకు ఖచ్చితంగా క్లాసులు అయితే చెప్తాము.
12 రోజుల్లో పూర్తిగా నేర్చుకుంటారు. ఒకవేళ క్లాస్కు రాలేకపోతే సిలబస్లో భాగంగా అదే రోజు ట్రైనింగ్ వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో రికార్డెడ్ వీడియోస్ అంటే అది ఆల్రెడీ రికార్డింగ్ అండి. కానీ సిలబస్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా పంపిస్తాము. క్లాస్ రికార్డ్ చేయడం ఇప్పుడు వీలు కాదు, గుర్తుంచుకోండి. క్లాస్ రికార్డ్ చేయడం వీలు కాదు. ఆ రోజు టాపిక్ ఏంటి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి టూల్స్ గురించి, ఇలాంటి ఏదైనా టాపిక్ ఉందనుకున్న ఆ టాపిక్ గురించి మేము షేర్ చేస్తాము. అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. కనీసం మీరు ఒక 10 రోజుల క్లాస్ వింటే ఆటోమేటిక్గా జాబ్ చేసుకుంటారు. అంతేందుకు 5 రోజులు విన్నా సరే ఆటోమేటిక్గా క్లియర్గా మీకు వర్క్ అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11 వరకు క్లాస్ ఉంటుంది. శనివారం కూడా ఉంటుంది. మీరు శనివారం రోజు అటెండ్ అవుతే, అంటే మీరు ఏదైనా ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మరి నేను మీకు ట్రైనింగ్ ఇవ్వాలి 30 రోజులు ప్లస్ జాబ్ ఇవ్వాలి. ఓకే, ట్రైనింగ్ ఇవ్వాలి ప్లస్ ఎటువంటి రిమార్క్ లేకుండా జాబ్ ఇవ్వాలి. దానికోసం నేను ఫీజు తీసుకుంటానండి. ఫీజు తీసుకుంటాను. ఇక్కడ చూడండి, మీకు జాబ్ రాకపోతే, అంటే మీకు యాక్టివేషన్ మెయిల్ రాకపోతే, జాబ్ యాక్టివేట్ అయింది అని మెయిల్ రాకపోతే, అప్పుడు మేము చెక్ చేస్తాము. మీ సైడ్ నుంచి ఏదైనా, అంటే మీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే మీరు దాన్ని క్లియర్ చేసుకోవాలి. అక్కడే చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 1400 మంది 1600 మందిలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. ఏదో ఒకరికి ఇద్దరికి అలా బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేయించిన తర్వాత, లేదా పాన్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ లేకపోతే చేయించిన తర్వాత ఇలాంటివి చేస్తారు. అంతే, అది ఉంటే మేము అప్డేట్ చేస్తాం మీకు. ఓకే, సో మా సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం జరిగితే, మీకు జాబ్ రాకపోతే మీ ఫీజు మేము పూర్తిగా రిటర్న్ ఇస్తాం, గుర్తుంచుకోండి. సో మా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం రిమార్క్ లేకపోతే, మేము చేసిన కారణంగా డబ్బులు మీకు జాబ్ రాకపోతే కంప్లీట్గా మీ ఫీజు రిటర్న్ ఇస్తాము. ఎప్పుడు అంటే మీరు ఇచ్చేది రెండు, ఒకటి బ్యాంక్ అకౌంట్, ఇంకొకటి వచ్చేసి పాన్ కార్డుకి ఏమో ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ వర్క్ అవుతూ ఉండాలి. నేను కంపెనీకి మీ ముందర సబ్మిట్ చేస్తాను, మీరైనా సబ్మిట్ చేయొచ్చు. సో అప్పుడు కంపెనీ మీకు డైరెక్ట్ మెయిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు 100 మందికి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అది అయితే మోసం కావచ్చు. కానీ 100 మందిలో ఒకరికి అలాంటి ప్రాబ్లం ఉందంటే అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది. గుర్తుంచుకోండి గైస్, 100 మందిలో 99 మందికి సాల్వ్ అయ్యి, అంటే అందరికి జాబ్ వచ్చి ఒకరిది రాలేదనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది. లేదా 100 మందిలో ఒకరికే జాబ్ వచ్చి 99 మందికి రాలేదనుకోండి, అది మా ప్రాబ్లం, అది మోసం చేస్తున్నారని అర్థం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ 1600 మందికిలో దగ్గర 1550 మంది దాకా సక్సెస్ఫుల్గా జాబ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళవి పెండింగ్లోనే ఉన్నాయి, వాళ్ళవి నోట్ చేసుకున్నాము. ప్రతిరోజు అంటే వీక్లీ వన్స్ అని అలా రిమైండ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, సార్ నేను నెక్స్ట్ వీక్ ఇస్తానంటే సరే నెక్స్ట్ వీక్ అలా వాళ్ళు ఇచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం. అలాగే మీరు చేసిన ఆన్సర్లు ఉంటాయి కదా, సో వాటి మీరు అంటే తప్పు చేసినట్టు కంపెనీ దొరకబడితే మనం ఏం చేయలేము. బట్ కరెక్ట్గా చేసినట్టు సబ్మిట్ చేసినట్టయితే ఉంటాయి కదా, వాటికైతే ఖచ్చితంగా డబ్బులు వస్తుంది. అప్పుడు డబ్బులు రాకపోయినా, సార్ నాకు ఈ ఆన్సర్లకు డబ్బులు రాలేదు అన్నా కూడా సరే మేము మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ఓకే, సో మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం, గుర్తుంచుకోండి. ఆ ఫీజు రిటర్న్ ఇస్తాం. మరి ఇంత చెప్తున్నారు సార్, ఫీజు ఎంత ఉంటుందంటే మేము కొంచెం న్యాయంగానే తీసుకుంటామండి. సో ఎక్కువ ఏం తీసుకోవడం లేదు. ఎందుకు అంటే మీకు మేము ప్రతి డౌట్ క్లియర్ చేయాలి, జాబు ఇవ్వాలి, మీకు ఎర్నింగ్స్ వచ్చేంత వరకు మేము చూడాలి. ఖచ్చితంగా ఎర్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి నాకాడ ఫస్ట్లో 8 మంది వర్క్ చేస్తూ ఉన్నారు, తర్వాత కాస్త 45 మంది అయినారు. ఆ 45 మంది వాళ్ళకి నచ్చి వేరే వాళ్ళని జాయిన్ చేయించడం వల్ల 400 మంది, 600 మంది, 900 మంది, ఇలా జాబ్ బాగుంటేనే కదా వీళ్ళంతా వేరే వాళ్ళని రిఫర్ చేయాలంటే. ఇప్పుడు ఇక్కడ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఫస్ట్ ఆ 8 మందిని కూడా నా ఓన్ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ చేయించారు. మరీ డబ్బుల కోసము సొంత ఫ్రెండ్స్ని మోసం చేయలేరు కదా. కాబట్టి జెన్యూన్ కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్పి చేర్పించారు.
మీరు కూడా ఎటువంటి బ్యాడ్ ఉద్దేశం అవసరం లేదు. పూర్తిగా జెన్యూన్. మీరు జాయిన్ అవ్వండి, క్వశ్చన్కి ఆన్సర్ చేసేదే ఉంటుంది. సో నేను పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాను, ట్రైనింగ్ వీడియోస్ కూడా పంపిస్తాను. ఓకే, ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. వేరే వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు కట్టించేంత వరకే, కట్టిన తర్వాత వీళ్ళు ఏం చెప్పరు ఏం చేయరు అంటే, డబ్బులు కట్టిన తర్వాత నేను డైలీ మరుసటి రోజు నుంచి, అంటే ఆదివారం కాకుండా మరుసటి రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నేను లైవ్ క్లాస్ చెప్తా ఉంటాను. మీకు లైవ్లో క్లాస్ చెప్తా ఉంటాను. మోసం చేసే వాళ్ళు ఎవరు లైవ్ క్లాస్కి రారండి, గుర్తుంచుకోండి. మీ డౌట్స్ డైరెక్ట్గా అడిగితే నేనే క్లియర్ చేసేది, నేనే క్లాస్ చెప్పేది. గుర్తుంచుకోండి క్లియర్గా, నేనే క్లాస్ చెప్పేది, నేనే మీకు డౌట్స్ని క్లియర్ చేసేది. ఓకే, ఇంకోటి ఫీజు అయితే మ్యాండేటరీగా ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు అంటే మీకు ఈ విషయం, ఈ జాబ్ ఉందని తెలియడం అయితే మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్పి ఉండాలి, మీ ఫ్రెండ్ ఇక్కడ చేసే వాళ్ళు ఎవరైనా చెప్పి ఉండాలి, లేదా మీకు నేను యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి ఎవరికైనా యూట్యూబ్ నుంచి వచ్చినా మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్ చేయను, కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ మీకు చెప్తే, మీ ఫ్రెండ్ శాలరీ తీసుకున్నాకనే మీకు చెప్పి ఉంటారు. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా మాత్రం ఫీజు పే చేయాలి. ఫ్రీగా ఎవరు చెప్పరండి, మేమే కాదు, మీరైనా సరే వేరే వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా చెప్పండి. మీకు ఎర్నింగ్స్ లేకుండా వాళ్ళకి ఫ్రీ హెల్ప్ చేయండి అంటే 100లో 1-2 మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కంప్లీట్గా ఫ్రీగా చేయడం అంటే కష్టం. కాబట్టి ఫీజు ముందుగా పే చేయాలి. అలాగే ఇదంతా వర్క్ నేర్పించి ఉంటాం, ఫీజు తీసుకొని ఉంటాం, ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఉంటాం, అంతా బాగా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే క్రమంలోనే మేము కొన్ని నియమాలు ఉంటాయి. సో మోసాలకు ఇంకా నా దగ్గర జాయిన్ అయ్యి నన్నే మోసం చేయడానికి కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ను మోసం చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా చేస్తూ ఉంటారు. సో అలాంటి మోసాలకు ఏం జరగకుండా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అందుకే నేను ఈ వీడియో పూర్తిగా చూడమని చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయొచ్చు, లేదా డౌట్స్ అడగడానికి లేదా జాయిన్ కావడానికి మీరు ఎలైట్ ఇన్ఫో సర్వీస్ gmail.com మెయిల్ చేయండి. ఓకే, లేదా మీరు వెంటనే వాట్సాప్ కూడా చేయొచ్చు 9441695974కి వాట్సాప్ కూడా చేయొచ్చు. మేము వెంటనే వాట్సాప్లో లేట్గా రిప్లై ఇచ్చినా కూడా మెయిల్కి జాయిన్ కావాలనుకున్న వాళ్ళకి మెయిల్కి మేము ఖచ్చితంగా గ్యారంటీగా రిప్లై ఇస్తాము. వాట్సాప్లో కూడా మ్యాక్సిమం రిప్లై ఇస్తాము, డౌటే లేదు. సో మేము ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటాం, ప్రతి నిమిషం కూడా. ఓకే, లేదు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు చెప్పారనుకోండి, వారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, తొందరగా మీకు పని అవుతుంది. ఓకే, మ్యాక్సిమం మీరు ఎవరైతే పే చేసి ఉంటారో అదే రోజు మేము రెస్పాండ్ అవుతాం 100%. ఒకవేళ మీరు పే చేసిన తర్వాత కూడా మీకు రెస్పాన్స్ రాలేదు అంటే మీ సైడ్ పేమెంట్ నాకు రాలేదు అని అర్థం. ట్రైనింగ్ ఇవ్వడానికి మీ సైడ్ నుంచి పేమెంట్ రాలేదు అని అర్థం, అది ఎక్కడో ఇబ్బంది జరిగింది అని. లేదా మీరు eliteinfoservice@gmail.comకి మెయిల్ చేసినా, లేదా 9441695974కి వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే మేము మీకు కంప్లీట్గా హెల్ప్ చేస్తాను. అదే రోజు రెస్పాండ్ అవుతాను నేను. మీరు ఫోన్ చేసినా, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా, మెయిల్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ చేసినా, మెయిల్ చేసినా, ఈ రెండింటికి 24 అవర్స్లో కాదు. సో చూసుకున్న వెంటనే రిప్లై, అదే 24 అవర్స్ లోపల, అంటే 2-3 అవర్స్లోనే మేము మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాం. ఓకే, అలాగే జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో పూర్తిగా చెప్పి ఉంటాను కదా, సో అవి ప్రతి ఒక్కటి పూర్తిగా తెలుసుకోవాలి. ఫీజు ముందుగా పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత రిటర్న్ ఇవ్వము. వన్స్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీరు జాయిన్ అయి ఉంటారు, కాబట్టి పే చేసిన తర్వాత రిటర్న్ ఇవ్వము. ఎప్పుడు రిటర్న్ ఇస్తాము అంటే చెప్పాను కదా ముందుగా. సో మీకు జాబ్ రాకపోయినా, చేసిన ఆన్సర్స్కి అమౌంట్ రాకపోయినా మీకు డబ్బులు కంప్లీట్గా రిటర్న్ ఇస్తాము. సో మీకు యాక్టివేషన్ మెయిల్ రాకపోయినా, చేసిన ఆన్సర్స్కి డబ్బులు రాకపోయినా, యాక్టివేషన్ మెయిల్ అంటే జాబ్ యాక్టివేట్ అవ్వకపోయినా డబ్బులు ఇస్తాము. అలాగే ట్రైనింగ్కి ఆదివారం మాత్రమే సెలవు, కానీ వర్క్ చేసుకోవచ్చు, కంపెనీ వర్క్ అవుతుంది 24 అవర్స్, ఎప్పుడైనా వర్క్ అవుతుంది కంపెనీ. ఆదివారం, శనివారం ఏ రోజైనా సరే మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ మనకి ఒక్కో టైంలో తక్కువ ఉంటాయి, ఒక్కో టైంలో ఎక్కువ ఉంటాయి.
సో ఆదివారం మాత్రమే ట్రైనింగ్ సెలవు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది అని నేను మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. వాట్సాప్లోనే ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను, ఇంకా వేరే ఎక్కడ మీకు అప్డేట్ ఉండదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిందని నేను మీకు వాట్సాప్లోనే చేస్తాను, వాట్సాప్లోనే చెప్తాను. ఆ రోజు నుంచి మాత్రమే మీకు 8 రోజుల్లో మెయిల్ వస్తుంది. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిందని ఎప్పుడు పెడతారు మీరు మెసేజ్ వాట్సాప్లో? మీరు నా దగ్గర జాయిన్ అయి ఉంటారు, కంపెనీలో ఓపెనింగ్స్ నడుస్తూ ఉంటాయి, ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి. సో ఒక్కోసారి అన్ సీజన్లో ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. నేను ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తానో అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. సబ్జెక్ట్స్ రిలీజ్ అవ్వగానే సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి, ఒక్కొక్కసారి 2-3 డేస్ మళ్ళీ చిన్న నిదానంగా వస్తాయి, అలా టైం పట్టచ్చు, కానీ జాబ్ గ్యారంటీ. ఓకే, సో మీకు నేను ఎప్పుడైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మీకు మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తానో అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయాలండి. ఎందుకు వెయిట్ చేయాలి? ఆ ప్రాసెస్ జరగడానికి అంత టైం పడుతుంది. అందుకే కదా ఇది పార్ట్ టైం జాబ్ అని చెప్పాను. ఇది మెయిన్ జాబ్ అయితే వేరే జాబ్ ఎవరు చేస్తారు చెప్పండి? అందరూ ఇదే జాబ్కి వచ్చారు కదా. ఎవరైతే కొంచెం ఐడియా ఉంటుందో, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్. కంపెనీ నుండి మీకు మెయిల్, నేను ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది నేను మీకు మెసేజ్ చేస్తాను. ఆ మెసేజ్ చేయడానికి ముందుగా మేము కొంచెం వర్క్ చేయాలి, మీ ఎగ్జామ్ రాయాలి, వెరిఫికేషన్ చేయాలి, తర్వాత అందుకంటే ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటాయి. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిందని పెడతాను. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను మెసేజ్ చేసేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు డబ్బులు పే చేశారు, మరుసటి రోజు ఉదయం నుంచే మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి, గ్రూప్లో జాయిన్ అవుతారు. మీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అందరిది నోట్ చేసి పెట్టుకుంటాను, స్టెప్ బై స్టెప్, నేమ్ బై నేమ్. ఒకరి పేరు తర్వాత ఒకరి పేరు రాసి పెట్టుకుంటాను, ఒక్కొక్కరిది కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. ఓకే, కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మీరు ఎప్పుడైతే జాయిన్ అయినారో ఆ మరుసటి రోజు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత మీరు క్లాస్కి రాలేకపోతే అదే రోజు రికార్డింగ్ వీడియో గ్రూప్లో వస్తుంది. లేదు క్లాస్కి వచ్చారు పర్వాలేదు, లైవ్ క్లాస్ వినొచ్చు క్లియర్గా. సో ఒక రోజులోనే అర్థం కాదు, 2-3 రోజులు చిన్న క్లాస్కి వస్తే అసలు ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచే మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది అని మేము మెసేజ్ చేసేంత వరకు మీరు వెయిట్ చేయాలి. వన్స్ ఆ రోజు అయిపోయిన తర్వాత స్టెప్ ఏంటి? 8 రోజుల్లో మెయిల్ వస్తుంది. సో తర్వాత ఆ 8 రోజుల్లో ఆ వచ్చిన మెయిల్లో ఏ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి అని ఒక డేట్ ఉంటుంది. ఏ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక డేట్ ఉంటుంది. సో అది ఏ డేట్ అయినా కంపెనీ అవైలబిలిటీని బట్టి ఇవ్వచ్చు. సో ఆ రోజు నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. కొందరికి జాయినింగ్ డేట్ లేట్గా ఇస్తున్నారు. లేట్గా ఇచ్చినప్పటికీ మనకి చాలా ముందు లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 40 రోజుల తర్వాత నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయాలన్నారు అనుకోండి. అప్పుడు కంపెనీకి అవసరం ఎక్కువ అవుతుంది, అంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు 10 రోజులకి ఇవ్వడమే స్టార్ట్ చేస్తారు, 15 రోజులకి, 20 రోజుల లోపలనే ఇచ్చేస్తారు. సో ఒక్కొక్కసారి కంపెనీ రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు మీకు లేటుగా జాయినింగ్ డేట్ ఇచ్చారనుకోండి, కొంచెం ముందుగా మీకు యాక్టివేషన్ మెయిల్ను ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీకు యాక్టివేషన్ మెయిల్ వచ్చిన తర్వాతనే మీరు వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయాలని మీకు ఒక డేట్ ఇచ్చి ఉంటారు. సో దానికంటే ముందుగా జాబ్ వస్తే పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు. కానీ ఏ రోజు అయితే మీకు జాయినింగ్ డేట్ ఇచ్చారో దాన్ని ఆ రోజు వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి జూన్ 14న జాయినింగ్ డేట్ ఇచ్చారు, రేపు అనుకోండి. రేపు నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయాలి, యాక్టివేషన్ మెయిల్ రేపు వస్తుంది. జూన్ 14 నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయాలి అనేది అనుకోండి. మీరేం చేయాలి? జూన్ 14 నాకు ఆన్బోర్డింగ్లో మెయిల్లో నాకు జూన్ 14 నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని వచ్చింది, అది నాకు చూపించాలి. ఈరోజు జూన్ 14, జాబ్ రాలేదు, మెయిల్స్ చెక్ చేసుకోవాలి, అయినా ఏం రాలేదు. వెంటనే నాకు చూపిస్తే మీరు ఫీజు రిటర్న్ ఇవ్వమని అడిగితే వెంటనే ఇచ్చేస్తాను. ఓకే, ఇంతవరకు అలా జరగలేదు. ఒకవేళ
అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కట్టిన ఫీజు రిటర్న్ ఇచ్చేస్తాను. మరి ఇన్నాళ్ళు వర్క్ నేర్చుకున్నాను కదా, నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం కాదు. మీకు ఈ వర్క్ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా. సో ఈ వర్క్ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకునేది ఎక్కడికి వెళ్ళదు. ఓకే. అలాగే జాబ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో మాత్రమే ట్రైనింగ్ ఇస్తాము. ఇంకా ఒక్కొక్కరికి కాల్ చేసి చెప్పడము ఇలాంటిది ఏముండదు. సో మీరు వీలున్నప్పుడు క్లాస్కి రండి, లేనప్పుడు ట్రైనింగ్ వీడియోస్ అన్న వినండి. ఏదైనా సపరేట్గా అకౌంట్ గురించి, అకౌంట్ ఓపెన్ కాలేని లేదు, ఇంకా ప్రాబ్లం అవుతుంది, అలాంటివి గ్రూప్లో మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వెంటనే రిప్లై వస్తుంది. లేదు నాకు పర్సనల్గా చేసినా నేను మీకు కంప్లీట్గా రిప్లై ఇస్తాను. ఓకే, గుర్తుంచుకోండి. దయచేసి ఎవరైతే పే చేసి ఉన్నారో, ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత పే చేసి ఉన్నారో వాళ్ళు ఈ మెయిల్కి మెయిల్ చేయండి. సో మెయిల్కి మెయిల్ చేస్తే మేము చూసుకుంటాము. లేదు జాయిన్ అయిన తర్వాత పే చేసిన తర్వాత మీరు ఎలాగో ఆ ఫామ్ను నింపి ఉంటారు. సో కింద రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని నింపుతానే మాకు కూడా తెలుస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే టెలిగ్రామ్లో ఓన్ ఫ్రెండ్స్ దగ్గర కొందరు మోసం చేస్తూ ఉన్నారు. టెలిగ్రామ్లో దగ్గర మనము ఫీజు తీసుకుంటాము. సో వాళ్ళు టెలిగ్రామ్లో ఏమవుతుందంటే మీకు 6,000, 8,000, 10,000 ఇలా ఫీజు తీసుకుంటారు వేరే వాళ్ళైతే ఓన్లీ జాబ్ ఇచ్చి వదిలేస్తారు. గుర్తుంచుకోండి, మన దగ్గర అలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి మన దగ్గరికి వచ్చి జాబ్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి మన దగ్గరికి వచ్చి జాబ్ చేసేవాళ్ళు, అలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే రెండోది ఏంటంటే ఎక్కడైనా సరే మీరు మన దగ్గర ఫీజు పే చేసినప్పుడు, మన దగ్గర అంత ఉండదు, తక్కువ ఉంటుంది. సో ఫీజు పే చేసినప్పుడు మెయిల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత పే చేశారు అనేది కూడా క్లియర్గా మెయిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తక్కువలు పే చేసి ఉంటారు. మరి అందరూ ఒకటే పే చేయాలి మాకు ఎలా తెలుస్తుంది? అందరూ ఇంతే పే చేశారు, మేము ఇంతే పే చేయాలి అని చెప్పేసి. మీరు పే చేసి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను డైలీ మెసేజ్ చేస్తూ ఉంటాను. ఇంత పే చేశారు అనేది అక్కడ లైవ్లో చూపిస్తూ ఉంటుంది. సో అందరు ఇంత పే చేశారు అనేది డైలీ క్లాస్లో కూడా చెప్తూ ఉంటాను. అప్పుడే మీకు అందరు పే చేసినంతనే మీరు పే చేశారా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఎక్కువ చేస్తే మీరు అప్పుడు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను, మీరు జాబ్ చేయడానికి వచ్చారు, మీరు ఏదో సంపాదించుకోవడానికి వచ్చారు, నేను ఏదో సంపాదించుకోవడానికి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఇది వరకు మాత్రమే వచ్చింది. ఓకే, ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయ్యి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నేను కంప్లీట్గా జెన్యూన్ ప్రొవైడ్ చేస్తున్నాను, జాబ్ ఇస్తున్నాను, ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఇక నేను ఎటువంటి తప్పు చేయడం లేదు. మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఈ వీడియో ఇంతవరకు చూసినారు కదా, ఇంక ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. లేదు ఇంట్రెస్ట్ ఉంది అంటే పక్కాగా నేను కంప్లీట్గా నేర్పిస్తాను. ఓకే, ట్రైనింగ్ నేను పూర్తిగా నేర్పిస్తాను, మీరు పూర్తిగా వినండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మెయిల్ చేయండి. సో ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ కావద్దు దయచేసి. అందుకే నేను ఇంట్రడక్షన్ వీడియో పూర్తిగా చూడమని చెప్తాను. ఓకే గైస్, సో ఇది పార్ట్ టైం జాబ్ గురించి. తర్వాత మనం లైవ్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.